అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి పండగ సందర్భంగా గగన్ వాళ్ళు ఇంటి ముందు భోగిమంట వేసుకొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక శారద, పూరి, శివ అందరూ కూడా బాగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే కన్నా ఇక భూమి అయితే పక్కనే కూర్చొని కుప్పకూలిపోయి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి అలా ఏడవడం చూసిన గగన్ భూమి ఇంతకుముందు మాట్లాడిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాకు జన్మనిచ్చిన అదే రోజే మా అమ్మ చనిపోయింది బావా అని భూమి ఏడుస్తూ తన బాధని మొత్తాన్ని కూడా గగన్కి చెప్పుకొని ఉంటుంది. ఇప్పుడు భూమి అలా కుప్పికొల్లిపోయి ఎందుకు ఏడుస్తుందో గగన్కి అర్థమైపోయి అమ్మ భూమిని లోపలికి తీసుకురండి అని చెప్పేసి ఆర్డర్ వేస్తాడు. ఇక అప్పుడు శారదా, పూరి ఇద్దరూ కూడా భూమి కళ్ళకి గంతలు కట్టు మరి భూమిని నడిపించుకుంటూ లోపలికి తీసుకొని వస్తారు. ఇక భూమి కళ్ళకు కట్టిన గంతల్ని తీసేస్తూ ఉంటే గన ఏంటి బావా ఎందుకు నా కళ్ళకి గంతలు కట్టారు అన్నట్టుగా ఇక భూమి కళ్ళతోనే సైకిల్ చేస్తూ గగన్ని అడుగుతూ ఉంటుంది. ఒకసారి అటు చూడు భూమి అని చెప్పేసి ఇక గగన్ కూడా తన కళ్ళతోనే సమాధానం చెప్తాడు. ఇక భూమి అలా పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ ఎదురుగా శోభాచంద్ర ఫోటో ఉండి ఇక తన 3D వ్యూ అనేది ఒకటి మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వీడియోలో ఏంటి బంగారం ఇది మన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రత్యేకమైనది ఈ సంక్రాంతి పండగ. అలాంటి పండగ రోజు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? అలా బాధపడుతూ కూర్చోవద్దమ్మా. నువ్వు బాధపడుతూ ఉంటే గన ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుంది చెప్పు. నేను భౌతికంగా నీ పక్కన లేను అనేదే నీ చింత అయితే కన ముందు నువ్వు దాన్ని తీసి పక్కన పెట్టేసేయి. నేను అనుక్షణం నీతోనే ఉన్నాను భూమి అని చెప్పేసి శోభాచంద్ర మాట్లాడుతున్నట్టుగా ఇక గగన్ అయితే ఒక ఏఐ వీడియో రికార్డర్ని పెట్టుంటాడు. ఇక ఆ మాటలన్నీ విని ఇక భూమి అయితే నిజంగానే శోభాచంద్రనే తనతో మాట్లాడింది అని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతూ గగన్ని హగ్ చేసుకుని చాలా థ్యాంక్స్ బావా అని చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కూడా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి భూమి అని చెప్పేసి భూమికి ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇదంతా చూసి శారద, పూరి, శివ అందరూ సంతోషపడిపోతూ ఉంటారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.